శ్రీ గురుదత్త కుమార జననం. సప్తఋషుల భార్యల్లో 6 గర్భరూపాన్ని ధరించిన శివతేజస్సును శుక్లపక్ష పాడ్యమి రోజున హిమవత్ పర్వతంపై విడిచి వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. హిమవంతుడు ఆ తేజస్సును భరించలేక గజగజ వణికిపోతూ ఆ తాపాన్ని సహించలేక వెంటనే ఆ శివ తేజస్సును గంగలో ఉంచేశాడు. ఇక శివుడు జటలలో ఏదో ఒక మూలలో దాక్కున్న గంగాదేవి తేజస్సును భరించలేక బరువెక్కి విపరీతంగా ప్రవహించింది. తన ప్రవాహాన్ని గంగా తీరంలో ఉన్నటువంటి గౌరీ కుండానికి మళ్లించి దానిలో శివ తేజస్సును వదిలింది. కానీ గౌరీ కుండం మాత్రం ఈ తేజస్సును భరిస్తూ ఆ తొణకలేదు, బెణకలేదు, అంత భరించింది. అది చాలా కాలం ఆ తేజస్సు గౌరీ కుండంలోనే ఉండిపోతున్నది. గాలులు మెల్లగా వీస్తూ ఉండగా తరంగాలు మెల్లమెల్లగా తీరానికి చేరాయి. తరంగాలతో పాటు శివ తేజస్సు కూడా తీరం చేరింది. ఆ సరోవరం తీరంలో ఒక అద్భుతమైనటువంటి రెల్లుగడ్డి వనం ఉంది. దాన్నే శరవణము అంటారు. ఆ శరవణంలో చేరినటువంటి శివ తేజస్సు క్రమక్రమంగా ఒక చోటుకు పోగై ఒక అద్భుతమైన పిండంగా మారిపోయింది. తదియలో ఆ పిండమే ముందుకు నిదానంగా ఒక రూపాన్ని ధరించి మొత్తం బ్రహ్మాండాన్నంతా నింపేసి ప్రకాశించింది. తర్వాత అన్ని అవయవాలతోనూ 6 ముఖాలతోనూ 12 నేత్రాలతోనూ కలిగినటువంటి కుమారుడు తయారయ్యాడు. మెల్లగా ఆ రూపము తన కాంతిని తనలోనే కలిపేసుకొని సుందరుడు, సౌభాగ్యవంతుడు, శోభాయుక్తుడు, తేజశాలి, ప్రీతిని వర్ధించేవాడైనటువంటి శివకుమారుడుగా మారిపోయింది. ఇక మార్గశిర శుక్లపక్షంలో షష్ఠీ తిథి రోజు ఆ శివకుమారుడు భూమండలంపై అవతరించాడు. ఆ కుమారుడు సర్వాలంకార భూషితుడై తెలుపు, ఎరుపు కలిగినటువంటి తేజస్సుతో మెరిసిపోతున్నాడు. సరిగ్గా అదే సమయంలో కైలాసంలో శివపార్వతులు అకస్మాత్తుగా ఆనందాన్ని పొందారు. జగజ్జనని పార్వతీదేవి స్తనాల నుండి ఆనందంతో స్తన్యం ప్రవహించడం మొదలైపోయింది. ఆ స్రవించడం ప్రారంభమైంది. దేవతలకు, ఋషులకు, పశుపక్షులకు, చెట్లకు, పర్వతాలకు, సమస్త సృష్టికి కూడా ఆ క్షణంలో మునుపెన్నడూ కలిగినటువంటి అనిర్వచనీయమైనటువంటి ఆనందం కలిగింది. అది చెప్పలేనటువంటి ఆనందం కలిగింది. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఇంద్రుడు ఆ బాలుడి యొక్క పోషణా బాధ్యతను 6 కృతికలకు అప్పగించాడు. వాళ్ల కోసం కుమారస్వామి రూపంలోనూ, నవ్వులలోనూ, అన్నిటిలోనూ అచ్చుగుద్దినట్టు ఒకే రకంగా ఉన్నటువంటి 6 పిల్లల్లాగా విడిపోయారు. అక్కడికి కృత్తికలు సంతోషంతో 6 పిల్లల్ని తీసుకొని తమ స్తన్యాన్ని ఇచ్చి ఆనందించారు. వాళ్ళు ఆ పిల్లవాడిని విడిచి ఉండలేక ప్రేమతో బదరికాశ్రమంలోని తమ ఇంటికి కూడా తీసుకువెళ్లారు. అక్కడ 6 పిల్లల్లాగా ఉన్నటువంటి ఆ కుమారుడు ఒక్కడిగా మారిపోయాడు. కృత్తికలకు కూడా భేదబుద్ధి తొలగిపోయింది. కుమారుడికి ముల్లోకాల్లోనే అపురూపంగా దొరికేటువంటి ఆభరణాలు, వస్త్రాలను తెచ్చి ప్రేమతో అలంకరించారు. రుచికరమైనటువంటి రకరకాల ఆహారాలను కూడా కుమారుడికి ప్రేమగా పెట్టారు. బదిరిలో కుమారస్వామి అలా పెరుగుతూ ఉండగా ఒక ఆశ్చర్యం జరిగింది. అదేమిటో మనం మళ్ళీ మాట్లాడుకుందామా? దాన్ని తెలుసుకుందాం. జై గురుదత్త.